హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ కొంచెం కిచెన్ క్లీన్గా ఉండటంతో స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో మార్నింగ్ కొంచెం క్లీన్గా ఫ్రెష్గా అనిపించింది. సో నైట్ ఇది ఒక పని చేసేస్తే అంటే నైట్ అసలు చేయబుద్దేది నాకు. మోస్ట్లీ ఫినిష్ చేయాలనుకుంటా, బట్ నైట్ అయ్యేసరికి ఓపిక కానీ ఎనర్జీ మొత్తం తగ్గిపోద్ది. సో ఇంకా గిన్నెలన్నీ ఎక్కువ ఉండేసరికి ఇంకా అస్సలు చేయబుద్దేది, భయం వేస్తుంది అవి చూస్తే. బట్ సమ్ టైమ్స్ ఇలా క్లీన్గా ఉంచుకుంటే మార్నింగ్ ఇంకొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అంతే. అండ్ ఆ రిఫ్రెష్నెస్తోని కొంచెం నా ఫేస్ స్కిన్ కేర్ కూడా తీసేసుకున్నాను. సో మాస్క్ ఒకటి అప్లై చేసుకున్నాను. రిషి ఇంకా శ్రీకాంత్ లేవకముందే నేను మార్నింగే లేచి అప్లై చేసుకుంటే ఒక 20 మినిట్స్ కదా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కుకింగ్ స్టార్ట్ చేసేసాను. కుకింగ్లోని ఈరోజు కొన్ని మంచిగా రెసిపీసే చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఏంటంటే ఫస్ట్ మటన్ కర్రీ చేసేస్తున్నాను, మటన్ కీమా కర్రీ. సో కీమా తెచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే కీమా అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అండ్ విత్ బోన్లెస్ కదా, రిషికి కూడా తినిపించడానికి బాగుంటుంది అనిపిస్తుంది. బట్ కీమా ఏంటంటే ఒకే ఒక పూట తినగలను. నెక్స్ట్ టైం అయితే అంటే నైట్కి ఉన్న ఇంక తినలేము అనమాట. నాకైతే తినవాలి అని అనిపించదు. అండ్ మటన్ చికెన్ అలాంటి తిన్న ఫీలింగ్ రాదనమాట. కీమా తింటే ఏదో కర్రీ, నార్మల్ కర్రీ తిన్నట్టు ఉంటుంది. బట్ రిషి కోసం ఇంకా ఒకసారి కీమా తీసుకొచ్చాము. బట్ రిషి కూడా కీమా సరిగ్గా తినలేదు, తీసుకొచ్చాము కానీ తను లైక్ పీసెస్లా ఉంటేనే కొంచెం ఏదో చికెన్ అన్న ఫీలింగ్లో తింటుంది అనమాట మటన్ కూడా. సో కీమా కర్రీ అయితే చేసేస్తున్నాను. ఆయిల్లోని కొంచెం ఉల్లిపాయలు, నార్మల్గా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పసుపు వేసేసాను అండ్ ఆనియన్ పేస్ట్ వేసేసాను. ఈ ఆనియన్ పేస్ట్లోని లైక్ ఒక ఆనియన్, కొంచెం జీరా అండ్ గసగసాలు ఈ మూడు కూడా కలిపి మిక్సీ చేసేస్తాను. కావాలంటే ఏమంటారు డ్రై కోకోనట్, ఎండు కొబ్బరి కూడా కొంచెం వేసుకోవచ్చు. సో అదంతా మిక్సీ చేసేసి ఇది కూడా వేపేస్తున్నాను అనమాట. బాగా ఫ్రై చేసేసి దాని తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. మామూలుగా రెగ్యులర్గా అందరు చేసిందే ఇది రెసిపీస్ అన్నీ కూడా. నేను కూడా ఎలా చేస్తాను అనేది చూపిస్తాను అంతే. జస్ట్ సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. మటన్ ఫస్ట్ కుక్కర్లో కాబట్టి మటన్ పెట్టేద్దామనేసి కొంచెం ఉడకడానికి అది టైం పడుతుంది కదా. దాని తర్వాత కీమా కూడా యాడ్ చేసేసాను. అదంతా ఫ్రై అయిన తర్వాత సో కీమా కడిగేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి నాకైతే, ఎందుకంటే అది క్లీన్ అవుతుందో లేదో ఒక తెలీదు. అండ్ చిన్నగా ఉంటుంది కదా, మళ్ళీ అది ఎక్కడ పడిపోద్దో నీట్గా క్లీన్ చేయాలి. అండ్ దట్టు మొత్తం వాటర్ అంతా పోయేటట్టు క్లీన్ చేయాలన్నమాట. సో క్లీనింగ్ అయిన తర్వాత వేసేసి మొత్తం ఒకసారి మగ్గించేస్తున్నాను. ఈలోపు నేను చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈరోజు కబాబ్ చేద్దాం అనుకున్నా. చికెన్ కబాబ్ చాలా బాగా వచ్చింది. లాస్ట్ టైమే చాలా బాగా వచ్చింది. సో ఇంక మళ్ళీ ఈసారి ట్రై చేద్దాం అనుకున్నా. ఒక 1/2 kg చికెన్కి మనకి ఒక ఎగ్ పడుతుంది అనమాట. సో అండ్ చికెన్ కబాబ్ పౌడర్ కూడా వేసేయాలి. ఒక ఎగ్, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు అవన్నీ వేసేసి మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఈలోపు కొంచెం మగ్గింది ఇది మటన్. సో మటన్లో కొంచెం కారం వేసేసి దాన్ని కొంచెం లైట్గా గరం మసాలా అండ్ ధనియా పౌడర్ ఈ రెండు కూడా వేసేసి కొన్ని వాటర్ వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. కుక్ లైక్ మటన్ అయిపోతుంది, దీని పని అయిపోతుంది అనమాట. అదేం తినకుండా మటన్ కీమా అండ్ కబాబ్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే నాకు కర్ణాటకలోని మన తెలుగు స్ట్రీట్ ఫుడ్ సో ఎప్పుడైనా తినాలి బాగా అనిపించినప్పుడు ఇలా చేసుకుంటాం అనమాట. సో కబాబ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. డీప్ ఫ్రై చేసేస్తున్నాను. అండ్ ఈ ఆయిల్ మళ్ళీ కావాలంటే నాన్ వెజ్ కర్రీస్కి యూజ్ చేసేసుకోవచ్చు, భయం లేదు. బట్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. కబాబ్ పౌడర్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. రిషి కూడా తింటుంది, అందుకు ఇంత ఇంట్రెస్టెడ్గా చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఈ పక్కన ముద్ద చేస్తున్నాను, రాగి ముద్ద. సో రాగి మాల్ట్ తోప అంటారు కదా, తోపకి లైక్ ఇంకొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. ఇది కర్ణాటక సైడ్ చేసుకుంటారు ఇది. సో నేను చేస్తూనే ఉన్నాను, లైక్ ముందంతా చేశాను, బట్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కంప్లీట్గా కర్ణాటక స్టైల్లో చేస్తున్నాను అనమాట. సో వాటర్ మరిగిన తర్వాత సాల్ట్ వేసుకొని అందులోనే మరుగుతున్నప్పుడే లైట్గా పౌడర్ చల్లుకోవాలి, ఒక 1/2 స్పూన్. అది ఎందుకో తెలీదు, మేబీ ఉండలు కట్టకుండా అంటారు. తర్వాత ఇంకా స్పూన్తోని పిండి వేసేసి కొంచెం సేపు ఉడికించి దెన్ అది చేత్తోని నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తానులేండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు రాదు అది. అండ్ ఈలోపు నేను ఇది ఒకటి ఆర్డర్ చేశాను, స్ట్రా క్లీనర్. అస్సలు బాగాలేదు క్వాలిటీ. లైక్ నార్మల్ ఇదంతా వుడ్ అనమాట, అది వుడెన్ చిన్న పుల్లలా వచ్చేవి. ఇలా అంటే అది రాలిపోతుంది, క్వాలిటీ బాగాలేదు. మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టేశాను కానీ రిటర్న్ తీసుకోలేదు వాడు, కానీ అమౌంట్ వేసేసారు.
సో ఇంక మంచిదే అనుకున్నాను అనమాట. ప్రోడక్ట్ మిగిలింది, అమౌంట్ వచ్చేసింది. సో అండ్ ఈరోజు స్పెషల్స్ అయితే రాగి ముద్ద, కబాబ్ అండ్ విత్ మటన్ కీమా కర్రీ. సో ఇదనమాట. అండ్ విత్ రైస్, రసం ఉంటుంది ఆబ్వియస్గా. రసం ఉందో లేదో తెలీదు, ఎందుకంటే మా రిషి పాప ఇప్పుడు కొంచెం గ్రేవీతోనే తినేస్తుంది అనమాట. సమ్టైమ్స్ రసం పెడుతున్నాను, లేకపోతే లేదు. అండ్ రిషికి కూడా పెట్టేశాను. సో లంచ్ అయిన తర్వాత ఈరోజు సండే ఆబ్వియస్గా మార్కెట్కి వెళ్ళి వస్తారు కాబట్టి కొన్ని మార్కెట్ నుంచి తెచ్చిన వెజిటబుల్స్ కానీ ఇలాంటి లీఫీ వెజిటబుల్స్ కానీ సార్ట్ అవుట్ చేసుకొని పెట్టేస్తే మనకి వీక్ అంతా పని ఉండదు. సో అలా ఒక మూవీ పెట్టారనమాట. ఆ మూవీ చూసుకుంటూ మిస్టర్ బీన్ ఏదో పెట్టారు. సో మిస్టర్ బీన్ పెట్టినట్టున్నారు. ఈ మధ్య మిస్టర్ బీన్ ఎక్కువ చూస్తున్నాము, ఎందుకంటే రిషికి మాకు ఇద్దరు ఈక్వల్గా మేము చూడొచ్చు, రిషి కూడా చూడొచ్చు. కార్టూన్ అయితే బోర్ కొడుతుంది, కానీ ఇంకా రిషి కూడా మిస్టర్ బీన్ చూస్తుంది, మేము కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది మిస్టర్ బీన్. ఒకవేళ మీరు చూడకపోతే మిస్టర్ బీన్ ఎపిసోడ్స్ చూడండి, చాలా కామెడీగా ఫనీగా ఉంటాయి. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో అది చూసుకుంటూ నా పని నేను చేసుకుంటున్నాను. అండ్ వాళ్ళేమో రిలాక్స్ అవుతున్నారు, రిషిని ఆడిపిస్తున్నారు అనమాట. ఇది ఇప్పుడే బోన్ చేసాం కాబట్టి రిషిని ఇంకా పడుకోబెట్టలేదు, కొంతసేపు ఉండి అండ్ ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి. ఈ ఫుడ్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది, చాలా కామెడీగా ఉంటుంది అనమాట మిస్టర్ బీన్. సో పక్కన రిషి అయితే ఆడుకుంటుంది. ఇదేం చేసా స్లైమ్, ఆ స్లైమ్ని అలా చేసిందనమాట. టాయ్స్తో రకరకాలుగా చేసి ఆడుకుంటుంది. ఆ స్లైమ్ని తెస్తే మాత్రం చాలా బాగా ఆడుకుంటుంది ఆ స్లైమ్, కానీ స్లైమ్ కాస్ట్లీ కొంచెం. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలి అని అంటే ఇది ఒక స్లైమ్ కొనిచ్చేయండి. అంటే అబోవ్ 3 to 4 years అబోవ్ వాళ్ళకైతే బెస్ట్ స్లైమ్ కూడా. లేదు అంటే చిన్నపిల్లలు అయితే నోట్లో పెట్టేసుకుంటారు కదా, సో డేంజర్, అది కూడా చూసుకోవాలి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసాను అప్పుడే. ఇంకా హాలిడే వస్తే మోస్ట్లీ రిషిని పడుకోవట్లేదు అనమాట. వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి నా మాట అస్సలు వినదు. ఇంకా సర్లే ఒకరోజు స్కిప్ చేసేద్దాం అనేసి ఇంకా వీక్ డేస్లో అన్ని డేస్లో పడుకోబెడతాను నేను. ఇంకా ఒకరోజు సమ్టైమ్స్ పడుకుంటుంది, సమ్టైమ్స్ పడుకోదు, అలా అవుతుందన్నమాట. ఈరోజు పడుకోలేదు, ఇంకా ఎలాగో పడుకోలేదు అనేసి మూవీకి బయలుదేరాం అనమాట. పనులన్నీ అయిన తర్వాత అప్పుడే మూవీకి బయలుదేరాము. సో KGF 2 అనుకుంటా వెళ్తున్నాము. సో మూవీ ఇప్పుడు రిషి కూడా బాగా అంటే ఏం అనట్లేదు, మూవీకి వెళ్ళినా సరే ఓకే వెళ్దాం అంటుంది. సో ఇంకా మాకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్కి ఒక వంక దొరికిందనమాట. సో మూవీకి వెళ్తున్నాము. సో ఇంకా మూవీకి వెళ్తున్నాం అనమాట. మీలో ఎంతమంది KGF చూశారు అంటే ఫస్ట్ పార్ట్? సో నేను చూశాను కానీ నాకు అస్సలు ఎక్కలేదు. మళ్ళీ మొబైల్లో చూశాను. సో ప్రైమ్లో అది మనకు వచ్చేసింది కదా, సో ప్రైమ్లోనూ హాట్స్టార్లోనూ వచ్చింది. సో అక్కడ చూసాం అనమాట. అప్పుడు కొంచెం అర్థమైంది. సర్లే అని మళ్ళీ తెలుగులో ట్రై చేసాము KGF 2నే, కానీ తెలుగులో మేమున్న ప్లేస్లో దొరకలేదు అనమాట. మళ్ళీ కన్నడలోనే చూసాము. ఇంకా వెళ్ళిన వెంటనే అది చూసి రిషి పాప్కార్న్ డ్రింక్ అడుగుతూనే ఉంది. మూవీకి దీనికోసమే వస్తుంది రిషి అయితే. సో పాప్కార్న్ లేదు, అండ్ కూల్ డ్రింక్ కూడా నార్మల్గా స్టింగ్ ఉంటుంది కదా, అది అడుగుతుంది. అస్సలు తాగకూడదు కదా పిల్లలు. ఇంకా అలానే మెరుండా ఏదో తీసుకుంది. వచ్చాము, కూర్చున్నాము, మూవీ చూసినంతసేపు చాలా KGF 2 మొత్తం ఫైట్సే కదా ఉంటాయి ఎక్కువ. ఇంకా రిషి కూడా బాగా యాక్షన్ మూవీ కదా, హ్యాపీగా చూసుకుందనమాట. ఈ యాక్షన్ మూవీస్ కానీ లేకపోతే కార్టూన్ మూవీస్ కానీ ఏదైనా ఫైట్ సీన్స్ వస్తే బాగా చూస్తుంది. సో అలా ఆఫ్టర్నూన్ మూవీకి వెళ్ళి మళ్ళీ మూవీ అయిన తర్వాత పార్క్ వెళ్ళాం అనమాట. అలానే డైరెక్ట్ పార్క్ వెళ్ళిపోయాము, రిషి కొంచెంసేపు ఆడుకుంటుంది అనేసి. యాక్చువల్లీ పడుకునే టైం అయింది, కానీ ఈవినింగ్ పడుకుంటే మళ్ళీ నైట్ పడుకోదు. సో అలా అని చెప్పి కొంచెంసేపు ఆడిపిద్దామనేసి పార్క్ తీసుకెళ్ళాము. పార్క్ తీసుకెళ్ళడం మాకు ఒక డిసడ్వాంటేజ్ అయింది. ఏంటి అంటే పార్క్ తీసుకెళ్ళి మళ్ళీ వెళ్తున్న టైంలోనే పడుకుని పోయింది. సో ఎలా అయినా సరే పడుకుని పోయింది అనమాట. ఆఫ్టర్నూన్ పడుకోబెట్టకపోతే ఇది ఒక ప్రాబ్లం మాకు. సో పడుకుని పోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ నైట్ పడుకోదు సరిగ్గా. సో అందుకే ఆఫ్టర్నూన్స్ పడుకోబెట్టాల్సి వస్తుంది అనమాట రిషిని. సో రిషిని అయితే ఇక్కడ వాళ్ళ డాడీ ఆడిపించేస్తున్నారు. సో తినేంటి అంటే రిషికి మొత్తం మల్టిపుల్గా అన్నీ ఉండాలి, మల్టీ టాస్క్స్ అన్నీ చేయాలి, స్పోర్ట్స్లో కానీ ఎందులో అయినా సరే యాక్టివ్గా ఉండాలి అనేది వాళ్ళ డాడీ అనమాట. ఫుల్గా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా అంటే కొంచెం మన సపోర్ట్ మనం ఇస్తే తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వెళ్తుంది. మెయిన్గా స్టేజ్ ఫియర్, భయం లేకుండా ఉండాలి. అండ్ అందరిలో ఉన్నా కూడా తన యాక్టివ్గా ఉండాలి అనేది మాదనమాట. సో అలా చూసుకుంటున్నాము. బట్ ఇప్పుడైతే ఆడుకునే విషయంలో కానీ మామూలుగా పైన హ్యాంగ్ అయ్యి వెళ్ళేది కానీ ఉంటాయి కదా కొన్ని ప్లే ఏరియాలోని, సో అవన్నీ కూడా ఆడేస్తుంది అనమాట. ప్రజెంట్ యాక్టివ్గానే ఉన్నది. సో ఇంకా మేమిద్దరం అయితే
ఇలా కొంతసేపు అలా ఉన్నాము, పిల్లలతో కొంతసేపు ఆడుకుంటూ ఉంది. మాకున్నది ఇది ఒక్కటే పార్క్ ఇక్కడ. సో మూవీ లేదంటే పార్క్. టామీ టామీ రిషికి ముఖ్యంగా పెట్స్ అంటే చాలా ఇష్టము. మెయిన్గా ఈ డాగ్స్ కానీ పప్పీస్ లాంటివి చాలా ఇష్టం అనమాట. తొందరగా లైక్ అటాచ్ అయిపోతుంది. ఏదైనా చూస్తే లైక్ ఇలాంటి డాగ్స్ కానీ పెట్స్ కానీ చూస్తే తొందరగా అటాచ్ అయిపోతుంది. ఇంకా ఇంటికి కూడా తీసుకొద్దాం అంటది కానీ మెయింటైన్ చేయడం కష్టం కదా. బేబీస్లా చూసుకోవాలి ఒక పెట్ యానిమల్ ఉంది అంటే ఇంట్లో. సో ఇంకా బయటకు వస్తే ఇంకెలా అనమాట. సో ఇంకా పార్క్లో కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి లైక్ బ్రేక్ఫాస్ట్ కాదు లంచ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం అన్నీ ఒకే కలిపి చేసేసి ఇంకా మూవీకి వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడు ఆకలి వేసిందని ఇంకా రిషికి ఫస్ట్ పెట్టేస్తున్నాను అనమాట. మార్నింగ్ చేసిందే మొత్తం రోజంతా ఇక్కడికి ఒకేసారి చేసేస్తాను నేను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి బ్లాగ్. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.